శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము దృష్టి గురించి చెప్పుకుంటూ మిగిలిన 9 రకాల దృష్టిల గురించి చెప్పుకున్నాం. చివరిదైనటువంటి బిందు దృష్టి గురించి చెప్పుకుందాం. సో ఈ బిందు దృష్టి ఏమవుతుంది అనేసి అంటే చాలా మంది కూడాను ఈ బిందు స్థానం దగ్గర దృష్టిని నిలపండి అని చెప్పడానికి ఎక్కువ వినే ఉంటారనమాట. సో అలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనమంతా కూడాను వాళ్ళు చెప్పినప్పుడు ఒక జ్యోతిని కానీ ఒక దీపాన్ని కానీ మీరు ఊహించుకోండి, అక్కడ మీ బిందు స్థానంలో దానిని నిలపండి. అలా నిలిపిన తర్వాత ఆ దృష్టి ద్వారా బిందు స్థానం ద్వారా ఆ దీపాన్ని కానీ కాంతిని కానీ వెలుగుని కానీ చూస్తూ ఉంటూ మన అంతరాత్మ వరకు చేరడానికి, మన అంతరాత్మని చూడడానికి అది కారణమవుతుందన్నమాట. అంతేకాకుండా అదే ద్వారం అవుతూ ఉంటుంది. సో బాగా మనం గుర్తించగలిగితే మనకు బిందు స్థానం అనేది ఇది. సూక్ష్మ దృష్టి, ఆజ్ఞా దృష్టి. ఇక్కడ మనకు ఈ గుంత దగ్గర సుషుమ్న నాడి ఉంటుంది. ఈ కనుబొమ్మలకి మధ్యన ఆజ్ఞా దృష్టి ఉంటుంది. దానికి ఒక 3/4 ఇంచి పైననే మనకు బిందు స్థానం అనేది ఉంటుంది. దానికి పైన తాడై అనేది ఉంటుంది. అంతకు పైననే సహస్రారం అనేది ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా తొందరగానే గుర్తుపట్టచ్చు. కానీ బిందు దృష్టి అనేది ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను చుక్క పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కారణం ఏమి అనేసి అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ 5 స్థానాలను యాక్టివేట్ చేసుకోవడం కోసమే అన్నమాట. సో మనకి ఇంత క్రితం చెప్పుకున్నట్లు ఆత్మదృష్టి కానీ, శక్తి దృష్టి కానీ, అంతరాత్మ దృష్టి కూడా మళ్ళీ ఇక్కడ వస్తుంది. మనోమయ దృష్టి కానీ, ఈ విధంగా శక్తి దృష్టి కానీ అన్నీ కూడాను మనకు ఈ 5 పాయింట్స్లో కూడా మనము చూడవచ్చునమాట. మరి వాటి అవసరం లేదా అనేసి అంటే అన్నీ అవసరం అండి. ఆధ్యాత్మికతలో మనం అన్నిటికీ ఒక జ్ఞానాన్ని పొంది చివరిగా మనకి ఏది సులభము అనుకుంటే దాని ద్వారా మనము అనుభవాలని సులభంగా పొందవచ్చునమాట. అంతేకాని అన్నీ తెలుసుకొని ఇది అవసరం లేదు, అది అవసరం లేదు అని పక్కన పెట్టాల్సినటువంటి పని అయితే లేదు. సో ఈ బిందు స్థానం ద్వారా మనకి అంతరాత్మ దృష్టి అని చెప్పుకున్నాం కదా. అంతరాత్మ దృష్టిలో ఏమవుతుంది అనేసి అంటే మనం అంతరాత్మ వరకు, మూలం వరకు వెళ్ళినప్పుడు ఆ శక్తి ఎక్కువైనప్పుడు మాత్రమే మనకు దృశ్యం అనేది చూడబడుతుంది అన్నమాట. అదే కనుక మనకు బిందు స్థానాన్ని కానీ యాక్టివేట్ చేసుకోగలిగితే మనకు అక్కడ జరిగేటువంటి మార్పులన్నింటినీ కూడా మనము చూడవచ్చు అన్నమాట. సో అక్కడ జరిగే మార్పులు అనేసి అంటే మళ్ళీ ఏవేవో అనుకోవద్దండి. మనము కుండలిని సాధన ద్వారా అక్కడికి వెళ్ళేటువంటి దారులనన్నీ కూడా ఆ జ్ఞానాన్ని అంతా కూడాను మనము పొందవచ్చునమాట. పొందిన తర్వాత ఏ విధంగా వెళ్ళాము, ఎలా వెళ్ళాము, మనకి శరీరంలో కానీ, బుద్ధిలో కానీ, మనసులో కానీ, ఆత్మలో కానీ ఎటువంటి మార్పులని చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ మళ్ళీ గమనించాలి. ఏదైతే మనకు ద్వారం ఓపెన్లో ఉంటుందో పాజిటివ్ వెళ్ళడానికి ఎంత అవకాశం ఉంటుందో నెగిటివ్ వెళ్ళడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. కానీ ఈ బిందు స్థానంలో మాత్రము మనము కేవలం లోపల ఉన్న దానిని చూడడానికి మాత్రమే మనము వాడుకుంటామన్నమాట. ఇక్కడ ఎనర్జీస్ దీని ద్వారా లోపలికి వెళ్ళడం అనేది ఉండదు. వెళ్ళినటువంటి శక్తి అంతా కూడాను ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎట్లా ఉన్నది, మనం ఏ విధంగా చూస్తే దానిని తెలుసుకోగలము, ఈ విషయాలన్నింటినీ మనం కేవలం చూడడం అనేది, తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మనము కళ్ళ ముందర కూర్చున్నప్పుడు జ్యోతిని ఊహించుకోండి ఊహించుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ చాలామంది మనం క్రితం చెప్పుకున్నాం కదా, వాళ్ళ దృష్టి అనేది కామన్గా ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టి వాళ్లకు అనుభవం వస్తుందన్నమాట. కొంతమందికి విజన్ కనిపిస్తూ ఉంటుంది, వెలుగు కనిపించకుండా ఉంటుంది. కానీ వాళ్ళకి అర్థం అవ్వదు అది వాళ్ళకు ఆజ్ఞాచక్రంతో చూస్తున్నారా, సుషుమ్న నాడి దగ్గర చూస్తున్నారా, లేకపోతే థర్డ్ ఐ సహస్రారం దగ్గర అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళు బిందు స్థానం అనేసి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు. అందుకనే కొంతమందికి బిందు స్థానంలో రావాల్సినటువంటి వెలుగు కాకుండా దృశ్యాలు కానీ, మిగిలిన రకాల అనుభవాలు రావడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట.
ఎప్పుడైతే మనం బిందు స్థానంలో దృష్టిని నిలపగలుగుతామో అప్పుడే మనకు అంతరాత్మ యొక్క మార్పులను కానీ, మనం వెళ్ళే దారులు మిగిలినటి అనుభవాలను కానీ మనం దృశ్యాలుగా మనము చూడవచ్చునన్నమాట. సో ఎప్పుడైతే మనకు ఈ బిందు స్థానం యాక్టివేట్ అవుతుందో మనమంతా కూడాను చేయగలిగేది చూస్తూ ఉండడం అనేది సాక్షి తత్వంలో ఉండేది మనము చేస్తూ ఉంటాం అన్నమాట. సో అంతరాత్మ దృష్టిలో మనం సాక్షి తత్వాన్ని చూడడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే బిందు స్థానంలో దానికి కావలసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని, రిజల్ట్స్ని అన్నింటినీ కూడా మనము చూసేస్తూ ఉంటామన్నమాట. సో ఈ బిందు స్థానమైన ఏ స్థానమైనా యాక్టివేట్ అవ్వాలి అనేసి అంటే దానికి మనము మొదటగా ప్రెషర్ పాయింట్స్ని ఇస్తూ ఉండాలన్నమాట. అందువలననే మనము ఆయా ప్రదేశాలలో బొట్లు పెట్టుకోవడానికి కారణమవుతున్నది. సో ఇప్పుడు మీరు అడగచ్చు, మరి బొట్టు పెట్టుకుంటున్నారు యాక్టివేషన్ అవ్వడం కోసమని మీరే చెప్తున్నారు, మరి మీరెందుకు పెట్టుకోలేదు అనేసి అని. యాక్టివేషన్ అవ్వడానికి పెట్టుకోమన్నాను కానీ అయిన తర్వాత అవసరం లేదు కదండి. సో ఇప్పుడు మీరు అడగచ్చు, అంటే మీకు యాక్టివేట్ అయిపోయినాయా అనేసి. 2015లోనే ఈ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అనేది జరిగిపోయినాయి అన్నమాట. అందుకనే 2015లోనే ఇంకా అవసరం లేదు అని వచ్చినా కూడా 2016 తర్వాతనే నేను మానేయడం అనేది జరిగింది. కానీ ఎక్కడికన్నా పోయినప్పుడు మాత్రం పెట్టుకుంటున్నాను. ఎందుకనేసి అంటే ఆధ్యాత్మికం గురించి, ధ్యానం గురించి కానీ ఇటువంటి విషయాల గురించి కొంచెం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకైతే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన, వివరించిన అర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది బొట్టు పెట్టుకో అని చెప్తూనే ఉంటారు. మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా అలా చెప్తూనే ఉన్నారనమాట. అంటే వాళ్ళు యాక్టివేషన్ అవ్వడానికి బొట్టు పెట్టుకోవాలి అనే విషయం తెలుసు, పెట్టుకుంటున్నామనేది కూడా తెలుసు, కానీ తీయరు. ఎందుకు అనేసి అంటే బొట్టు అనేది భర్తకి ప్రతీకగా తీసుకుంటున్నారే కానీ వాళ్ళ ఆధ్యాత్మిక సాధన వలన చిన్నప్పుడు నుంచి చేసినటువంటి అలవాటు అనే విషయాన్ని మాత్రం ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదనమాట. సో ఇక్కడ మనకు ప్రెషర్ పాయింట్స్ యాక్టివేషన్ అయిన తర్వాత ఎటువంటి అవసరము, దేని అవసరము మనకి ఉండదన్నమాట. ప్రతిదీ కూడాను మనకు 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు అన్ని యాక్టివేషన్లో ఉంటాయి. అప్పుడు మనం ఏమి ధరిస్తున్నామనేసి అని, ఏమి వేసుకుంటున్నామని యాక్టివేషన్లో ఉన్నాయి. తర్వాత అవి మూసుకుపోవడానికి కారణం ఏమి అనేసి అంటే మనము భౌతిక ప్రపంచం లోపలికి పడిపోవడమే అనమాట. అందుకనే 7 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉపనయనం అని చేసి వాళ్లకు జంధ్యాన్ని వేసి ఒక రక్షణ కవచంగా జంధ్యం వేసి గాయత్రి మంత్రాన్ని ఇస్తారు. అంతటి హయ్యర్ ఎనర్జీస్ని అంత 7 ఏళ్ల వయసుకి ఎందుకు ఇస్తున్నారండి అంటే అప్పటికి వాళ్ళకి అటువంటి శక్తి ఉన్నది. తిరిగి ఆ శక్తిలోనే ఉంటూ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోనే చేస్తున్నారే కానీ అప్పటి వరకు నగలు కానీ ఏం వేసుకుని వచ్చామండి మనం. మరి ఆ వయసుకే పూర్వజన్మ జ్ఞానాలు కానీ మన కంటికి కనిపించని శక్తులను చూడడం కానీ జరగడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అనేసి అంటే అంతటి శక్తిని 7 సంవత్సరాల వయసు వరకు మనం అక్కడనే ఉంటున్నాము. ఎప్పుడైతే బుద్ధి వికసించడం మొదలవుతుందో భౌతిక ప్రపంచం లోపలికి వస్తామో ఆటోమేటిక్గా మన శక్తి అంతా కూడాను కప్పబడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కప్పబడిపోయి లోపల మరుగున పడుతుందో దానిని బయటకు తీసుకువచ్చే క్రమంలోనే ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని మనకి ఉపదేశిస్తారనమాట. ఆ శక్తి వైబ్రేషన్స్ వల్ల ఆ మంత్రం యొక్క శక్తితో మనము ఎప్పుడు ఉన్నతంగా ముందరికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. సో ఈ విధంగా మనకు ఆ ప్రెషర్ పాయింట్స్ ఉత్తేజం అవ్వడానికి మనము ఈ విధంగా బొట్లు పెట్టుకోవడానికి కారణం. మనందరికీ తెలుసు ముందు కాలంలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ సమానంగా బొట్లు పెట్టుకునే వాళ్ళనేసి. సో ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న బిందు స్థానం నుంచినే మనకు అంతరాత్మ యొక్క చర్యలన్నా అనొచ్చు, అనుభవ జ్ఞానాలన్నా అనొచ్చు, ఇవన్నిటిని మనం చూడటానికి కావలసినటువంటి శక్తిని సంపాదించుకుంటామన్నమాట. సో ఇవన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయాలి అనేసి అంటే నాకైతే ఈ ప్రెషర్ పాయింట్ ఒకటే తెలుసు. మెడిటేషన్ చేసేటప్పుడు మనము
ఒక్కొక్కటి ఆటోమేటిక్గా ఎదుగుతూ వెళ్తామన్నమాట. సో బిందు స్థానాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనేసన్న మనకు మన అరచేతిలో ఉండేటువంటి చక్రాలని కొన్ని మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న చక్రాలే, కానీ అరచేతుల్లో ఉండేటివి మనకు డైరెక్ట్గా కళ్ళకి సంబంధం ఉంటుంది. సో కళ్ళ నుంచినే మనం ఇక్కడికి నెమ్మదిగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి ఏది అవసరమో, ఈ జన్మకి ఏది అవసరమో అది కళ్ళ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ స్థిమితమైపోతుంది అనమాట. అంటే స్థిమితం అవ్వడానికి కారణం ఏమి అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఈ జన్మలో థర్డ్ ఐ గురించి తెలుసుకోవాలి అనుకోండి. కళ్ళ నుంచి మనం సుషుమ్న లేకపోతే ఆజ్ఞ నుంచి బిందు స్థానానిక, థర్డ్ ఐక, సహస్రారానిక. సో మనకు కావాల్సింది థర్డ్ ఐ కాబట్టి కళ్ళ నుంచి డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చేస్తామన్నమాట. అంటే వీటి గురించిన అవసరం ఉంటుంది, కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన దాని గురించిన అత్యవసరం అనమాట. అంటే ఈ జన్మకి ఇది నేర్చుకోవాలి కాబట్టి మనకు ఇక్కడ యాక్టివేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైతే మనం A to Z గురించిన విషయాలను తెలుసుకుంటూ పోతామో ఆ క్రమంలోనే అన్నీ తెలియబడుతున్నాయి అన్న విషయం చెప్పుకున్నాను కదా. సో అలా మనకి ప్రతిదీ కూడాను ఇక్కడ నుంచి వరుసగానే జరుగుతుంది, కానీ బిందు స్థానం దగ్గర మనం తిరిగి వచ్చి నిలబడవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆ సాధన ఏమి అని. కళ్ళతో మనము ఇక్కడ దృష్టిని ఇక్కడ 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 ఈ 5 పాయింట్లలో దృష్టిని పెట్టినప్పుడు ఆ పాయింట్లో మనకి ఎక్కువ నొప్పి కలగడం కానీ, విపరీతమైనటువంటి శక్తి లోపలికి పోవడం, బయటకి పోవడం, ఇవన్నీ కూడా మనము గమనించవచ్చునమాట. సో దీనికంటూ ప్రత్యేకమైన ముద్రలు అవసరం లేదు. మనము కళ్ళ ద్వారా దృష్టిని మనము అక్కడికి దృష్టి ద్వారా శక్తిని పంపగలిగితే యాక్టివేట్ అనేది జరుగుతుందన్నమాట. సో బిందు దృష్టి అనేది కూడా ఎందుకు అవసరము అనేది అని మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. దీనితో దృష్టి యొక్క 10 రకాలు మనము చెప్పుకున్నాం. ద్రష్ట ఎవరు అని అర్థమైంది, దృష్టి ఏవి, ఎలాంటివి, ఎన్ని అనే విషయాలు మనకి ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ తదుపరి భాగంలో దృశ్యము దోషం గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.